ఇది చూడండి, ఓటు వేస్తే కారు బంగారం థాయిలాండ్ ట్రిప్ అంట. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పూణే మున్సిపల్ ఎన్నికలకు మరో 3 వారాలు గడువు ఉండడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైకులు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. పూణే మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరుగుతున్నాయి. ఒక వార్డులో సీనియర్ నేత మహిళలను ఆకర్షించేందుకు కొన్ని గజాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారని సమాచారం. మరో అభ్యర్థి నూతన దంపతులకు థాయిలాండ్ ట్రిప్ను ఆఫర్ చేస్తుండగా, మరికొన్ని వార్తల్లో లక్కీ డ్రా పేరుతో బైకులు, ఎస్యూవీలు, బంగారు ఆభరణాలు ఇస్తున్నారని తెలుస్తుంది. ఇంకొన్ని వార్డుల్లో కుట్టు మిషన్లు, సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం కూడా అందుతుంది. మరి ఈ పూణేకి సంబంధించిన ఎన్నికలు ముహూర్తం సమీపిస్తున్న వేళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియలో భాగంగా మరి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఏకంగా మీకు విదేశీ పర్యటనకి, ట్రిప్పులకి మీకు టికెట్లు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు కానీ, ఓకే, మీరందరూ కూడా, జనాలందరూ కూడా ఆలోచించాల్సింది మనకు తెలుసు. ఇన్ని గిఫ్ట్లు ఇచ్చేవాడు రేపొద్దున ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తాడు. కాబట్టి దీనిలో మరి ఆయన ఏదో ఇస్తున్నాడు తీసుకుని ఓటు చేయడం కాదు, కానీ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజల మీద బాధ్యత కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలి అని మనందరం కూడా అనుకోవాలి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు అక్షరాస్యత శాతం రోజు రోజుకు పెరుగుతుంది. భారతదేశంలో అక్షరాస్యత శాతం ఒకప్పుడు 60 కంటే లోపు, 50 కంటే లోపు ఉండేది. చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు నుంచి 70% పైగా, దగ్గర 75 పైన అక్షరాస్యత శాతాన్ని, 80% పెంచుకుని ఈ రోజున ఆర్థికంగా మరి భారతదేశం ముందుకు దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా చదువుకున్న వ్యక్తులు కూడా తమ ఓటును అమ్ముకుంటూ, లేదంటే ఎవరైతే నాయకులు ఏవైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారో, వాటికి ఆకట్టుకునే ప్రలోభాలకు గురి చేస్తున్నారో వాటికి ఆశపడి ముందుకు వెళుతుంటే ఇంతకన్నా సిగ్గుమాలిన తనం, ఇంతకన్నా నీచమైన తనం ఇంకోటి ఉండదు. దయచేసి ఈ ఓటు అనే హక్కుని ఎన్నుకునేటప్పుడు, ఎవరైనా కూడా ఓటు అనే హక్కుని యూజ్ చేస్తూ నాయకులను ఎన్నుకునేటప్పుడు నీ ఓటు అనే ఆయుధాన్ని నువ్వు మరి ఎన్నుకుని మంచి వాళ్ళకి మాత్రమే ఓటేసి, ప్రజాహితము కోరుకునే వాళ్ళకి మాత్రమే ఓటేసి, తద్వారా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ప్రలోభాలకు గురి చేసే నాయకులని మరి ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి. మరి వాళ్ళకి సరైన బుద్ధి అయితే చెప్పాలి. తద్వారా మరి మంచి నాయకత్వంతో పార్టీలు బాగుండాలి. తద్వారా పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది. తద్వారా దేశం మరి అభివృద్ధి వైపు ముందుకు దూసుకుపోతుంది. అంతేగాని నిరాశ, నిర్లిప్తతో ఉండటానికి మీరు ఒక చిన్న గిఫ్ట్లకో ఇలాంటి వాటికో కకృతి పడిగానే మనం ఏదన్నా